ఎన్నికల ప్రచారం ముగిసింది. బీహార్లో మొత్తం 243 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా తొలి విడతలో భాగంగా ఎల్లుండి 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 11న రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రోజు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బీహార్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి మొదటి విడతగా 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, బీహార్ ఎన్నికలకు సంబంధించి 121 స్థానాలకు గాను గురువారం రోజు జరగబోయే ఎన్నికలకు ఈ రోజు ఎన్డీఏ, ఇండియా కూటమి, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ పట్ 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు చేసినప్పటికీ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్యలో ప్రధానంగా పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ఎన్డీఏ సంబంధించి ఇప్పటికే ఇటు బీజేపీ అగ్రనేతలంతా కూడా ఈ రోజు బీహార్ లో భారీ రోడ్ షోస్, అదేవిధంగా భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ కూటమికి తమ మద్దతును తెలుపుతూ ఢిల్లీ నుంచి ఇటు కేంద్ర మంత్రులు ఏదైతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా ముగ్గురు కూడా ఈరోజు బీహార్ లో తమ ప్రచారాన్ని కొనసాగించారు. అదేవిధంగా ఏదైతే 11వ తారీఖు రెండవ విడత, 14వ తారీఖు బీహార్ కు సంబంధించిన ఫలితాలు తేలనున్నాయి. మొదటి విడతలో నవంబర్ 6న జరిగే ఎన్నికలకు 121 స్థానాలకు గాను అధికారులు ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఎల్లుండి ఏదైతే ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగే విధంగా ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రైట్, థాంక్యూ గోపి.